శ్రీగురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీమాత్రే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ పూట సప్త చిరంజీవులలో విభీషణుడి గురించి తెలుసుకుందామండి. సరస్వతీదేవికి త్రివేణి సంగమంలో కలవాలన్నది కోరిక. అయితే ఆ కోరిక తీరడానికని ఘోరమైన తపస్సు చేస్తుంది. అదే సమయంలో సరస్వతీదేవి పుత్రుడైన పులస్త్యుడు వస్తాడు. ఇతన్ని పట్టించుకోకుండా ఆమె ధ్యానంలో మునిగి ఉంటుంది అన్న కోపంతో, నువ్వు నన్ను పట్టించుకోవా అని త్రివేణి సంగమంలో కలవాలన్న నీ కోరిక ఎప్పటికీ తీరదు అని శపిస్తాడు. కోపంతో, చాలా ఉగ్ర రూపంతో ఆమె ఏమంటుంది, సరస్వతీదేవి, నన్ను నువ్వు శపిస్తావా? అయితే విను, నీ వంశమంతా కూడా రాక్షసులతోనే అంతమవుతుంది అని సరస్వతీదేవి కూడా శపిస్తుంది. వెంటనే తన తప్పును తెలుసుకున్న పులస్త్యుడు క్షమించమని కన్నీళ్లతో ప్రార్థిస్తాడు. అప్పుడు సరస్వతీదేవి ఏముంటుందంటే, నీ వంశమంతా రాక్షసులైనా సరే ఒక్కడు మాత్రం విష్ణు భక్తుడు ఉంటాడు, అతడే నీ వంశాన్ని కాపాడుతాడు అని సరస్వతీదేవి తిరిగి వరమిస్తుందన్నమాట. అయితే ఆ భక్తుడే విభీషణుడు. విశ్రవసు కైకేశుల సంతానం రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. కైకసి ధర్మం తప్పని కుమారుడు కావాలి అని తన భర్త అయిన విశ్రావసుని కోరగానే పుట్టినవాడే విభీషణుడు. రాక్షస కుటుంబంలో పుట్టినప్పటికీ ధర్మవర్తనుడిగా, సత్యసంధుడిగా పేరుగాంచినవాడు విభీషణుడు. విభీషణుడు ఒకసారి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలి అని అడిగితే, తను బ్రతికినంత కాలం ధర్మం తప్పకూడదు, అలాగే ధర్మాన్ని పాటించే వారితోనే నా జీవితం ఉండాలి అని కోరుకుంటాడు. వెంటనే బ్రహ్మ తథాస్తు అనే వరాన్ని ఇస్తూ అమరత్వాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ధర్మానికి కట్టుబడి ఉన్నంత వరకు రావణుడి దగ్గరే ఉన్నాడు విభీషణుడు. ఎప్పుడైతే అధర్మంగా సీతాదేవిని అపహరించుకుని వస్తాడో అప్పుడు విభీషణుడు శ్రీరామునికి సీతాదేవిని తిరిగి ఇచ్చేయమని, అలాగే శరణు వేడుకొమ్మని హితవు చెప్తాడు రావణాసురుడికి. కానీ రావణాసురుడు అస్సలు వినలేదు సరికదా, ఆ హితవు మాటలు చెవికెక్కలేదు. కానీ తిరిగి కోపంతో ఏం చేస్తాడు, రాజ్య బహిష్కరణ చేసేస్తాడు విభీషణుని. బంధం కంటే ధర్మం శాశ్వతం అని అధర్మం వైపు ఉండలేక తన సహచరులతో లంక నుండి వెళ్ళిపోయి ధర్మమూర్తి, కరుణామూర్తి అయిన శ్రీరాముడి చెంతకు చేరుతాడు, శరణు వేడుకుంటాడు. రామరావణ యుద్ధ సమయంలో రాముడు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినప్పటికీ రావణుడికి మరణం రావటం లేదు. అయితే అప్పుడు తన సోదరుడు రావణాసురుడి పొట్టలో ఉన్న అమృత భాండారం గురించి విషయాన్ని తెలియచేస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ అమృత భాండారానికి తగిలేటట్లుగా బాణాన్ని వేసి హతమారుస్తాడు రావణాసురుణ్ణి. అలా మర్మస్థానాన్ని, ఆయువు పట్టు వివరాలు చెప్పి రాముడి విజయానికి సహకరిస్తాడు విభీషణుడు. రామరావణ యుద్ధం ముగిశాక శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుంది. అయితే ఆ పట్టాభిషేకం సమయంలో రాముల వారి విజయానికి సహాయం చేసిన వారందరికీ కూడా కానుకలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏ ఫంక్షన్స్ అన్నా చేసుకుంటామా, గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా, అలాగా మరి విభీషణుడు ఏమడుగుతాడంటే, నాకు విమాన విగ్రహం కావాలి అంటాడు. అది శ్రీరాముని వంశపారంపర్యంగా పూజా మందిరంలో కొలుస్తున్న విమాన విగ్రహం అది.
అయితే రామచంద్రుడు కూడా అలాగే ఇస్తాను అని విభీషణుడికి ఇస్తాడు. అయితే ఆ విగ్రహాన్ని తన లంకా సామ్రాజ్యంలో ప్రతిష్ఠించుకోవాలనుకుంటాడు. మరి తిరుగు ప్రయాణంలో విగ్రహాన్ని సంధ్యావందనం కోసమని కావేరీ నది ఒడ్డున ఉంచి తను పూజలు చేస్తాడు. తర్వాత దాన్ని తీద్దామని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కలలో కనబడి తాను ఆ ప్రదేశంలో కొలువై ఉంటానని చెప్పారట. అప్పటి నుండి ఆ ప్రదేశం శ్రీరంగంగా వ్యవహరించడం జరుగుతుంది. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ పురాణ కథనం ఈ విషయం. అయితే ప్రతిరోజు రాత్రి సమయంలో విభీషణుడు ఆ ఆలయానికి వస్తారని నమ్మకం. రాక్షస కుటుంబంలో పుట్టినప్పటికీ ధర్మవర్తనుడిగా సత్యసంధునిగా పేరుగాంచిన విభీషణుడి గురించి క్లుప్తమైన సమాచారం విన్నారు కదా. తరువాత వీడియోలో మరో చిరంజీవి గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.